ప్రభువు మీతో నుండనగాక. పునీత లూకా వ్రాసిన శుభవార్తలోని భాగము. ఏడవ అధ్యాయము 24వ వచనము నుంచి 30వ వచనము వరకు. యోహాను శిష్యులు తిరిగిపోయిన పిదప యేసు జనసమూహముతో యోహానును గురించి ఇట్లనెను: మీరు ఎడారిలో ఏమి చూడబోయితిరి? గాలికి కదలాడు గడ్డిపోచన? మరేమి చూడబోయితిరి? మృదు వస్త్రములను ధరించిన మనుష్యున? మృదు వస్త్రములను ధరించిన వారు విలాస జీవితములను గడుపువారు రాజభవనములలో ఉందరు కదా. మరింకేమి చూడబోయితిరి? ప్రవక్తన? ప్రవక్త కంటే గొప్పవానినని నేను మీతో చెప్పుచున్నాను. ఇతనిని గురించి, ఇదిగో నీకు ముందుగా నా దూతను పంపుచున్నాను, అతడు నీ మార్గమును సిద్ధపరచును అని వ్రాయబడినది. మానవులందరిలో స్నాపకుడగు యోహాను కంటే అధికుడగు వాడు ఎవడూ పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయినను పరలోక రాజ్యమున మిక్కిలి తక్కువ అయిన వాడు అతని కంటే అధికుడు. అది వినిన వెంటనే సుంకరులతో కూడా ప్రజలెల్లరూ దేవుని స్తుతించరే. ఏలన వారు యోహాను బాప్తిస్మమును స్వీకరించి ఉండేరే. కానీ పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు దేవుని చిత్తమును తిరస్కరించి యోహాను ఇచ్చు బాప్తిస్మమును నిరాకరించి ఉండేరే. ఇది క్రీస్తు సువిశేషము. సుంకరులతో కూడా ప్రజలెల్లరూ దేవుని స్తుతించరే. వారందరూ కూడా ఆనందించారు. ఆనందముతో భగవంతుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. మరి ఎందుకు వారికి ఆనందము కలుగుతూ ఉంటుంది? వారి ఆనందానికి మూలము ఏమిటి? ఒకే ఒక కారణము మనకు కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా బప్తిస్త యోహాను గారిని నమ్మారు. ఆయనను నమ్మారు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞాన స్నానాన్ని స్వీకరించారు. యోహాను గారిని నమ్మి ఆయన వద్దకు వెళ్ళారు కాబట్టి ఆయన మాటలను బట్టి తమలో హృదయ పరివర్తన అనేటువంటిది కలిగింది. తమలో మార్పు వచ్చింది కాబట్టి తాము మెస్సయాను కనుక్కోగలిగారు. ఈ లోకానికి జ్యోతి అయిన ప్రభువైన యేసుక్రీస్తును కనుగొన్నారు. కాబట్టి బప్తిస్త యోహాను ద్వారా వారు ప్రభువైన యేసుక్రీస్తు యొద్దకు రాగలిగారు. కాబట్టి తమ జీవితాలు ధన్యమైనవి అనే భావన వారికి కలుగుతుంది. అందుకే వాళ్ళు ఆనందిస్తూ ఉన్నారు. వారి ఆనందానికి మూల కారణము అదే, బప్తిస్త యోహాను గారి ద్వారా ప్రభువైన యేసు యొద్దకు రావడము. మరి వారితో పాటు మరికొంతమంది ఉన్నారు. వాళ్ళు పరిసయ్యులు, వేదశాస్త్రులు. వాళ్ళు కూడా బప్తిస్త యోహాను యొద్దకు వెళ్ళారు, ఆ మాటలు విన్నారు. కానీ వాళ్ళలో హృదయ పరివర్తన అనేటువంటిది కలగలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఆ మాటలు నమ్మలేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ ప్రభువైన యేసు యొద్దకు వచ్చారు. కానీ వారికి ఆ అనుభూతి అనేటువంటిది కలగడం లేదు. ఎందుకు అంటే వాళ్ళు బాప్తిస్మాన్ని పొందలేదు. కాబట్టి వారిలో పరివర్తన అనేటువంటిది లేదు. కాబట్టి తమలో ఉన్న లోపాలను వాళ్ళు చూసుకోలేకపోయారు. కాబట్టి సాక్షాత్తు దైవ కుమారుడు ఎవరి కోసమైతే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారో ఆ మెస్సయ అనే వాళ్ళ ఎదురుగా నిలబడినప్పటికీ, వారితో మాట్లాడుతూ ఉన్నప్పటికీ, వారి ఎదుటే అద్భుతాలు చేస్తూ ఉన్నప్పటికీ వారికి చీమ కుట్టినట్లు కూడా లేదు. వాళ్ళు ఏ అనుభూతికి లోన కాలేకపోతూ ఉన్నారు. అందుకే
వారికి ఆ ఆనందము దొరకడం లేదు. పరిసయ్యులకి దొరకనటువంటి ఆనందము ఇక్కడ సుంకరులకు, పాపులకు, సాధారణ ప్రజలకు మాత్రమే దొరుకుతూ ఉంటుంది. నమ్మిన వారికి ఆనందము, నమ్మని వారికి ఆనందము లేకుండా పోతుంది. ప్రభువు ఇదే సందర్భంలో మరో ప్రశ్న వేస్తూ ఉన్నారు. మీరు ఎడారిలో ఏమి చూడబోయారు? వీళ్ళ ఆనందానికి అసలైనటువంటి కారణము వాళ్లలో స్పష్టత రావడము కోసము ప్రభువు ఈ ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఏం చూడడానికి పోయారు? అక్కడ గాలికి కదలాడేటువంటి గడ్డిపోచన, లేకపోతే మృదు వస్త్రాలు ధరించినటువంటి మనుష్యులన? గడ్డిపోచన కాదు, ఈ మృదు వస్త్రాలు ధరించినటువంటి మనుష్యులను కాదు, కానీ ఒక ప్రవక్త కంటే గొప్పవాడు. ప్రవక్త ఎప్పుడూ కూడా ఉన్నటువంటి పరిస్థితులను బేరీజు వేసుకొని వాటి పర్యవసానం ఏమిటి, తద్వారా దేవుని చిత్తమేమిటి అని మాత్రమే తెలియచెబుతూ ఉంటాడు. ఆయన కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పే బప్తిస్త యోహాను గురించి ప్రభువు అంటూ ఉన్నారు. ఎందుకు అంటే బప్తిస్త యోహాను గారు మరొక అడుగు ముందుకు వేసి ఉన్న పరిస్థితులను బేరీజు వేసి పర్యవసానం చెప్పడం మాత్రమే కాదు, కానీ ఇలాగే జీవిస్తే ఏమైపోతుంది, ఏ విధముగా నరకాగ్నిలో మ్రగ్గిపోతారు అని చెప్పడం మాత్రమే కాదు, కానీ దానిలో నుంచి బయటపడేటువంటి మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ మార్గము ద్వారా సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తును పరిచయం చేస్తూ ఉన్నాడు. మెస్సయాను వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. యోహాను గారు పరిచయం చేయకపోతే, చూపించకపోతే బహుశా ఆనాటి ప్రజలు ఎవరూ కూడా ప్రభువుని గుర్తించలేకపోయేవాళ్ళు, ప్రభువుని నిరాకరించేవాళ్లే. ఫలితంగా ఇప్పుడు అనుకున్నట్లుగా ఆనందించినటువంటి ఈ మొదటి వర్గము కూడా తమ ఆనందాన్ని పోగొట్టుకునేటువంటి వాళ్ళు. అక్కడకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు బాప్తిస్మము పొందగలిగారు. వెళ్ళారు కాబట్టి తమలో ఉన్న లోపాలు చూసుకోగలిగారు. వెళ్ళారు కాబట్టి తాము మారాలి అనేటువంటి నిర్ణయానికి వచ్చారు. వెళ్ళారు కాబట్టి ఆ నిర్ణయ ఫలితంగా బాప్తిస్మాన్ని పొందారు. బాప్తిస్మాన్ని పొందారు కాబట్టి అసలైనటువంటి మెస్సయాను పరిచయం చేసినప్పుడు వాళ్ళు మెస్సయాని అనుసరిస్తూ ఉన్నారు, చివరకు బప్తిస్త యోహాను గారి శిష్యులతో సహా. అది వాళ్ళ ఆనందానికి మూలము. అందుకే ప్రభువు ఏ మాటలు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి సుంకరులతో పాటు ప్రజలందరూ కూడా ఆనందముతో గంతులేస్తూ ఉన్నారు, ఆనందముతో భగవంతుని స్తుతిస్తూ ఉన్నారు. మరి మన వరకు వచ్చేసరికి మనము కూడా వాళ్ళు బప్తిస్త యోహాను దగ్గరకు వెళ్ళినట్లుగానే మనం కూడా మనమున్న చోట నుంచి వెళుతూ ఉన్నాము. అదే బప్తిస్త యోహానుకు ప్రతిరూపాలుగా ఉన్నటువంటి దేవాలయానికి వెళుతూ ఉన్నాము. మరి దేవాలయానికి ఎందుకు వెళుతూ ఉన్నాము? ఒకసారి మన భావాలను పరిశీలించుకున్నట్లయితే రకరకాల మనుషులు మనకు దీనిలో కనిపిస్తూ ఉంటారు. భక్తితో దివ్య బలి పూజలో పాల్గొనడానికి, భక్తితో ప్రార్థన చేసుకోవడానికి, దైవానుభూతి పొందడానికి మనము దేవాలయానికి వస్తూ ఉంటాము. దానికి విరుద్ధంగా కూడా మరికొంతమంది పరిసయ్యులు, వేదశాస్త్రుల మాదిరిగా అక్కడ కేవలము ఏదో మనకున్నటువంటి సాంప్రదాయానికి పూర్తి చేయడం కోసము వెళ్ళాలి కాబట్టి వెళ్ళడము, లేకపోతే అక్కడికి వెళితే మన మిత్రులు, స్నేహితులు కలుస్తారు కాబట్టి, లేకపోతే ఏదో 10 మందితో పరిచయం ఏర్పడుతుంది కాబట్టి, లేకపోతే ఇంట్లో మిగిలినటువంటి వాళ్ళు ఊరుకోరు కాబట్టి, ఇలాంటి భావాలతో వచ్చేటువంటి వాళ్ళు లేకపోలేదు. అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ ఉంటాము. ఎందుకు? అక్కడ మనకు ఎలాంటి ఆనందము లభిస్తూ ఉంటుంది. మనమున్న చోటున ఉండేటువంటి స్వరూపాలే అక్కడ ఉంటాయి. ఇదే రకమైనటువంటి పరిస్థితులు. కానీ పుణ్యక్షేత్రాలకు ఎందుకు వెళుతూ ఉన్నాము? అక్కడ ఏం చూడడానికి వెళుతూ ఉన్నాము? అన్నీ సాధారణమైనవే అయినప్పటికీ కూడా అక్కడ మనము దైవానుభూతిని పొందుతున్నామా లేదా? అది ముఖ్యమైనటువంటిది. మనం అక్కడ ఏదో వినోదయాత్రకు వెళ్ళినట్లయితే దానివల్ల ఫలితము ఉండదు.
అక్కడకు వెళ్ళినప్పుడు దేవునితో ఏకము కావడానికి, దైవానుభూతిని పొందడానికి ఏ విధముగా ఎడారిలో ఉన్నటువంటి బప్తిస్త యోహాను దగ్గరకు వాళ్ళు వెళ్ళారో, అక్కడ నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వద్దకు వెళ్ళారో, అలాగే మనము కూడా మన జీవిత భావాలు మార్చుకోవడానికి మాత్రమే పుణ్యక్షేత్రాలను దర్శించాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ అనుభూతితో మన జీవితాల్లో మార్పు రావాలి, ఆనందముతో నిండిపోవాలి. అంతేకాని ఏదో సైట్ సీయింగ్ కోసము వాటిని వీటిని చూడడానికి, లేకపోతే ఒక వినోద విహారయాత్రలా మాత్రమే మిగిలిపోతే అది విహారయాత్రల ఆనందము తాత్కాలికమైనటువంటిదిగా మిగిలిపోతుంది. కానీ దైవానుభూతితో కూడినటువంటి ఆనందాన్ని పొందలేకపోతూ ఉంటాము. అలాగే దివ్య సంస్కారాలు స్వీకరించడానికి వెళుతూ ఉంటాము. బప్తిస్త యోహాను గారి దగ్గరకు వెళ్ళిన వాళ్ళు జ్ఞానస్నానము పొందితే వాళ్ళు మెస్సయాను కనుగొనడానికి వాళ్ళలో పరిశుద్ధత వస్తూ ఉంటుంది. దివ్య సంస్కారాలు మరి మనమెందుకు స్వీకరిస్తూ ఉన్నాము? దివ్య సత్ప్రసాదం దగ్గర నుంచి పాప సంకీర్తనము లేక జ్ఞానస్నానము ఇవన్నీ కూడా మనలో ఎలాంటి దైవానుభూతిని, ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నాయి. జ్ఞానస్నానము, భద్రమైన అభ్యంగము ఒకసారి తీసుకుని వదిలివేస్తూ ఉంటామేమో, కానీ తరచూ స్వీకరించేటువంటి పాప సంకీర్తనము, దివ్య సత్ప్రసాదము అక్కడికి వెళ్ళినప్పుడు నిజంగా అక్కడ మనము దైవానుభూతిని పొందుతున్నామా? యోహాను గారి దగ్గరకు వెళ్ళినటువంటి మనుషుల ప్రతి ఒక్కరూ కూడాను తమలో మార్పును పొందగలిగారు. మరి ఇక్కడ పాప సంకీర్తనానికి వెళ్ళినప్పుడు ఆ మార్పు మనలో వస్తుందా? ఆ భావాలు మనలో మారుతూ ఉన్నాయా? లేకపోతే ఏదో వెళుతున్నాము వస్తున్నాము అన్నట్లుగా వెళ్ళినట్లయితే దానివల్ల మనకు ఆనందము ఉండదు, పోతూ ఉంటుంది. అలాగే దివ్య సత్ప్రసాదములో ప్రభువుని చూడగలగాలి, ఆ ప్రభువు అనుభూతిని మనము పొందగలగాలి. ఎంతోమంది పునీతుల దివ్య సత్ప్రసాదము స్వీకరించినప్పుడు రోజుల తరబడి వారందరూ కూడా ఆ మైకంలో ఉన్నట్లుగా, అదే అనుభూతిలో ఈ లోకముతో సంబంధం లేకుండా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అంత గొప్ప భక్తి మనలో లేకపోయినప్పటికీ ప్రభువుని స్పృశిస్తున్నామో, ప్రభువుని తింటున్నామో, ప్రభువు మనలో కలిసిపోతున్నారు అన్నటువంటి భావము మన జీవితాలకు ఎంతో ఆనందాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. అలాగే పండుగల పబ్బాలు చేస్తూ ఉంటాము, బోళ్ళంత ఆనందాన్ని పొందుతాము. అది దేనికి? కేవలము క్రొత్త బట్టలు కొనుక్కోవడానికో, అలంకరణలు చేసుకోవడానికో, ఆనందించడానికో అని అనుకుంటే అది అసలైనటువంటి ఆనందము కాదు. ఇవన్నీ అవసరమే, కానీ వీటితో పాటు అసలైనటువంటి ఆత్మానందాన్ని పొందగలగాలి. ప్రభువైన యేసుక్రీస్తుని మనము స్వీకరిస్తున్నాము కాబట్టి ఈ వేడుకల ద్వారా ప్రభువుని మనము ఎదురేగుతూ ఉన్నాము, ప్రభువుకు వెళ్ళి ఆయనతో కలుస్తూ ఉన్నాము, ఆయన సన్నిధిలో ఉంటున్నాము అన్నటువంటి భావన. ఆయనతో కలిసి ఆనందిస్తున్నాము. యెరూషలేము ప్రవేశించినప్పుడు రాబోయేటువంటి కష్టాలు ప్రక్కన పెట్టేస్తే ఆ ప్రజలందరూ కూడా ఎంతటి ఆనందంతో ప్రభువుని ఆహ్వానించారు. అలాగే మన పండుగలో పబ్బాలు కూడా అదే ఆనందముతో ప్రభువుని ఆహ్వానించేటట్లు ఉండాలి. కానీ తిని త్రాగి చిందులేసి గంతులేయటానికి మాత్రమే మన పండుగలు ఉపయోగపడితే అవి నిరుపయోగంగా మారిపోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. అందుకే ప్రభువు ఆ మాట అన్నారు, ఏం చూడడానికి వెళ్ళారు, చూసినట్లయితే ఆ ఫలితము మనకు ఈ దివ్యానుభూతి రావాలి. గొల్లలు ప్రభువు జన్మించినప్పుడు చూడడానికి వెళ్ళారు, కానుకలు అర్పించి దివ్యానుభూతిని పొందుతూ ఉన్నారు. అలాగే ఎక్కడో ఉన్నటువంటి జ్ఞానులు ముగ్గురు వచ్చారు, వాళ్ళు మెస్సయానే కనుగొన్నాము అన్నటువంటి ఆ అనుభూతిని వాళ్ళు పొందుతూ ఉన్నారు. అలాగే హేరోదు రాజు తాను వెళ్ళకపోయినా పంపించాడు భటుల్ని. ఎందుకో? అక్కడ చూచి ఆనందించడానికి కాదు, కానీ రక్తపాతాన్ని సృష్టించడానికి. కాబట్టి ఈ రెండు వర్గాల్లో మనము ఈ చివరి వర్గములో చేరకుండా ఉండేటట్లు జాగ్రత్త పడాలి. మన ఉనికి, మన కదలిక ఎప్పుడూ కూడా రక్తపాతాన్ని, కష్ట నష్టాలను, ఇతరులకు ఇబ్బందిని కలిగించకూడదు. కానీ మనము ఆనందించాలి, ఇతరులు ఆనందించేటట్లు చేయాలి. మనము కనుగొన్న సత్యాలు మీరు వెళ్ళి మీరు చూసిన దాన్ని, విన్నదాన్ని చెప్పండి అని యోహాను శిష్యులకు ఎలా చెబుతూ ఉన్నారు. మనము పొందేటువంటి ఈ దైవానుభూతికి మనము సాక్షిభూతులుగా ఉండాలి. మనము పొందేటువంటి ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి. వాళ్ళు కూడా సాక్షిభూతులుగా మారేటట్లు మన ఆనందము, వారి ఆనందము ఏకమై
అందరము కలిసి ఆనందముగా జీవించేటువంటి విధముగా మనము తయారు కావాలి, తయారు చేయాలి. కాబట్టి ఇలాంటి ఆనందమయమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించమని రాబోయేటువంటి క్రీస్తు జయంతి వేడుకలో మనలో పరిపూర్ణ ఆనందాన్ని నింపాలి అని, అలాగే రాబోయేటువంటి క్రీస్తు రెండవ రాకడ కూడా మనలో రెట్టింపు ఆనందాన్ని నింపాలి అని, అందుకు అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.